హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ వీడియోలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగను, కానీ ఒక పొడుపు కథ అడుగుతాను. దానికి సమాధానం చెప్పండి. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతుంది కానీ పడుకోదు. ఏంటది? వీడియో కాన్సెప్ట్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు చాలా ఇష్టమైన వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు వారి యొక్క బూడిదను $14,000 తీసుకొని మీ ప్రియమైన వ్యక్తి కోసం ఆభరణాల్లో అమర్చడానికి సింథటిక్ డైమండ్గా కుదించే ఒక కంపెనీ ఉందని మీకు తెలుసా? పిస్టాంథ్రోఫోబియా అనేది ఒక రకమైన భయం. ఈ కండిషన్లో మనుషులు వారి జీవితంలో గతంలో జరిగిన చేదు అనుభవాల కారణంగా మనుషులు నమ్మడానికి చాలా భయపడతారు. మీరు మీ జీవితంలో ఇటువంటి భయం మీరు ఎప్పుడైనా కలిగిందా? ఉమెన్స్ క్రికెట్ చాలా ఏళ్ల నుంచి ఉన్న కొన్నేళ్ల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలతో పాపులర్ అవుతుంది. అయితే కొందరు మహిళలు క్రికెట్ తో పాటు అందంతో కూడా చాలా పాపులర్ అయ్యారు. సంపాదనలో చాలా మంది మేల్ క్రికెటర్స్ కంటే ముందు ఉన్నారు. ఈ లిస్ట్ లో ఆస్ట్రేలియాలో ఉన్న ఆల్రౌండర్ ఎలిస్ పెర్రీ టాప్ పొజిషన్ లో ఉన్నారు. క్రికెట్ లో సూపర్ స్టార్ గా ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళా క్రికెటర్ గా ఆమె గుర్తింపు పొందింది. క్రికెట్ కంటే ముందు ఆమె ఫిఫా ఫుట్బాల్ టోర్నమెంట్ కు ఆసీస్ కు ఆడింది. ఇతర స్పోర్ట్స్ లో కూడా సత్తా చాటింది. ఎలిస్ పెర్రీ నెట్వర్త్, పర్సనల్ లైఫ్, కెరియర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెర్రీ క్రికెట్ కెరియర్ ఎక్స్ట్రాడినరీగా కొనసాగింది. 6 T20 వరల్డ్ కప్ టైటిల్స్, 2 వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. మొత్తం 8 ICC టైటిల్ గెలిచింది. ఆస్ట్రేలియా టీంలోను కీలక పాత్ర పోషించింది. ఏకంగా 8 క్రికెట్ ప్రపంచ కప్పులతో ఆడింది. అలాగే కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. తన పర్ఫార్మెన్స్ తో ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్ 2017-2019లో ICC ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకుంది. క్లబ్ క్రికెట్ లో ఫెర్రీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే RCB తరపున ఆడుతుంది. ఫ్రాంచైజ్ ఆమెను 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. RCB ఫస్ట్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఫెర్రీ న్యూ సౌత్ వెల్స్ తో 11 ఉమెన్ నేషనల్ క్రికెట్ లీగ్ టైటిల్స్, సిడ్నీ స్టిక్కర్స్ తో 2 ఉమెన్స్ బిగ్ బాస్ లీగ్ టైటిల్స్ కూడా గెలుచుకుంది. ఫెర్రీ అందరికీ క్రికెట్ స్టార్ గానే పరిచయం, కానీ ఆమె ఫుట్బాల్ లో కూడా అదరకొడుతుంది. 2011 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించింది. స్వీడన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఏకంగా గోల్ చేసింది, కానీ 3.1 తేడాతో ఆసీస్ ఓడిపోయింది. ఎలిస్ పెర్రీ 2007లో కేవలం 16 సంవత్సరాల వయసులోనే ఆస్ట్రేలియా ఫుట్బాల్ జట్టుకు మాట్లీస్ తరపున అరంగేట్రం చేసింది. అదే వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అడుగుపెట్టింది. క్రికెట్ ప్రపంచ కప్ లో, ఫిఫా ప్రపంచ కప్ లో రెండిట్లోనూ ఆడిన ఏకైక ఆస్ట్రేలియన్ గా ఎలిస్ పెర్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. 2007-2012 మధ్య ఫెర్రీ సెంట్రల్ కోస్ట్, కాన్బెర్రా, యునైటెడ్ స్టేట్స్, సిడ్నీ FB వంటి క్లబ్బులతో ఆడుతూ 18 క్యాప్లను సంపాదించి 3 గోల్స్ చేసింది. డిఫరెంట్ గా ప్రారంభించిన తర్వాత మిడిల్ ఫీల్డ్ కు మారింది. 2014లో పూర్తిగా క్రికెట్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని ఫుట్బాల్ వదిలేసింది. అంతకు ముందే ఆమె టెన్నిస్, టచ్ ఫుట్బాల్, గోల్ఫ్ ఆడింది. మీడియా నివేదికల ప్రకారం ఫెర్రీ నెట్వర్త్ ఏకంగా 115 కోట్లు. ఆమె సంపాదన చాలా మంది టాప్ మేల్ క్రికెటర్స్ కంటే ఎక్కువ. సౌర వ్యవస్థలో చంద్రుడు లేని ఏకైక భూగోళ గ్రహాలు శుక్రుడు మరియు బుధుడు మాత్రమే. ఈ రెండిటికి చంద్రుడు లేరు. జేసీబీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి జేసీబీతో పని ఉండే ఉంటుంది. మట్టి ఎత్తిపోయటం, ఇంటి నిర్మాణాల్లో పై అంతస్తుకు భారీ సామాగ్రిని పంపించడం లేదా భవనాలను కూల్చడం, ఇలా అనేక పనులు జేసీబీని వాడతారు. ఈ మధ్యకాలంలో జేసీబీ అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేవరెట్ వాహనం అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. అదేనండి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీలో అనేక అక్రమ కట్టడాలను ఆయన జేసీబీల్లో క్షణాలతోనే కూల్చివేయడం. అంతేకాదు క్రిమినల్ ఇళ్లను సైతం జేసీబీలతో కూల్చివేయించాడు. ఇలా జేసీబీకి ఒక ప్రత్యేక బ్రాండ్ ఏర్పడింది. మీరు గమనిస్తే ప్రతి జేసీబీ పసుపు రంగులోనే ఉంటుంది. జేసీబీతో పాటు బుల్డోజర్లు కూడా పసుపు రంగులోనే ఉంటాయి. బుల్డోజర్లు రోడ్డు నిర్మాణాల్లో, భవనాల్లో కూల్చివేయడంలో ఉపయోగిస్తారు. నిజానికి జేసీబీ బుల్డోజర్లు ఇంతకు ముందు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండేవంట. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీటిని పసుపు రంగులోకి మార్చారంట. ఆ తర్వాత వీటికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఈ యంత్రాలను పసుపు రంగులోనే కొనసాగించారు. డిమాండ్ సంగతి ఎలా ఉన్నా భద్రతా కారణంగానే వీటిని ఆ రంగులోకి మార్చారు. వాస్తవానికి నిర్మాణ ప్రదేశాల్లో ఎరుపు, తెలుపు జేసీబీలు పనిచేస్తున్నప్పుడు దూరం నుంచి సరిగా కనిపించవు. అదే సమయంలో తెలుపు, ఎరుపు రంగుల యంత్రాలు అస్సలు కనిపించవు. అప్పుడు కంపెనీ జేసీబీ యంత్రాల రంగు పసుపు రంగులకు మార్చాయి. తద్వారా అవి దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. పసుపు రంగు కారణంగా జేసీబీలు రాత్రిపూట కూడా సులభంగా కనిపిస్తాయి. ఇక జేసీబీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? జేసీబీ అనేది ఈ మిషన్ అసలు పేరు కాదు, ఈ యంత్రాన్ని తయారు చేసిన కంపెనీ పేరు. జేసీబీ దీన్ని తయారు చేసిన సంస్థ జోసెఫ్ సిరిల్ బాంఫోర్డ్
ఎక్స్కవేటర్ లిమిటెడ్. ఈ సంస్థను జోసెఫ్ సిరిల్ బాంఫోర్డ్ 1945లో స్థాపించారు. వాస్తవానికి కంపెనీ పేరు ఇప్పుడు ఈ యంత్రానికి పర్యాయ పదంగా మారింది. యాపిల్స్లో తక్కువ గ్లైమిక్స్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే అధిక గ్లైమిక్స్ ఆహారంతో పోలిస్తే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారు లేదా స్థిరంగా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించాలనుకునే వ్యక్తులకు సరైన ఎంపికగా పనిచేస్తుంది. కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లాగా మీసాలు గెడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. దీంతో వారు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా చర్మంపై మగవారిలాగా ఎక్కువ వెంట్రుకలు రావడాన్ని హిర్సుటిజం అని అంటారు. శరీరంలో హార్మోన్ డిజాస్టర్ వల్ల మగవారిలాగా వెంట్రుకలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సమస్య ఎక్కువగా పీసీఓడి థైరాయిడ్ ఉన్న వారిలో కనిపిస్తుంది. మహిళల్లో కూడా మెయిల్ హార్మోన్ ఉంటాయి. ఇవి సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ కొన్నిసార్లు వీటి స్థాయి పెరగడం వల్ల కూడా మీసాలు గెడ్డాలు ముఖంపై వెంట్రుకలు కూడా వస్తాయంట. అలాగే పాల ఉత్పత్తి చేసే హార్మోన్ ఎక్కువైనా వెంట్రుకలు ఎక్కువగా కనిపిస్తాయి. మరికొందరిలో అయితే వివిధ రకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయంట. ముఖంపైన వెంట్రుకలు రావడం వల్ల కొందరు మహిళలు అందంగా లేవని భావించి షేవింగ్, థ్రెడ్డింగ్ వంటివి పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం సరికాదనే వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ స్కోర్ 8 నుంచి 15 మధ్య ఉంటే సమస్య సాధారణ స్థాయిలో ఉన్నట్లే. ఆ స్కోర్ 15 కంటే ఎక్కువగా ఉంటే పురుష హార్మోన్ ప్రభావం ఎక్కువై సమస్య తీవ్రంగా ఉందని అర్థం. ఈ హార్మోన్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే టెస్టోస్టెరాన్ పరీక్షల్లో తెలుస్తాయి. కొందరికి కాస్మెటిక్స్ చికిత్స చేస్తారు. మరి కొందరికి ఎలాయ్ క్రాస్లెస్ పద్ధతిలో శాశ్వతంగా జుట్టు నిర్మూలిస్తారు. కానీ ఈ పద్ధతి చాలా నొప్పినిస్తుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో లేజర్ చికిత్స కూడా చేయిస్తారు. శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. కానీ ఈ పండు గర్భిణీలు తీసుకుంటే గర్భస్రావం జరుగుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీంతో చాలా మంది మహిళలు బొప్పాయికి దూరంగా ఉంటారు. కానీ గర్భిణీలు పొరపాటున చిన్న మొక్క తింటే ప్రమాదమా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఈ డౌట్ మీకున్నట్లయితే ఇప్పుడే క్లియర్ చేద్దాం. గర్భిణీలు బాగా పండిన బొప్పాయిని తినవచ్చు. ఇందులో బీటా కెరోటిన్, కొలియన్ ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. కానీ పచ్చి అంటే ఆకుపచ్చగా ఉన్న బొప్పాయిని గర్భిణీలు చిన్న ముక్క కూడా తీసుకోకూడదు. పొరపాటున చిన్న ముక్క తీసుకున్నా సరే గర్భాస్రావ్యం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో లెటెక్స్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయిని పొరపాటు తింటే వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం. డీప్ వెబ్ అనేది చాలా మంది రోజు యాక్సెస్ చేసే ఉపరితల ఇంటర్నెట్ కంటే 400 రెట్లు పెద్దగా ఉంటుందని అంచనా వేయబడింది. హేరామ్లో బాలనటిగా నటించింది. హిందీ సినిమాల్లో లక్తో హీరోయిన్ గా మారింది. ఆవిడే లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. తాను కెరియర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు పూర్తయింది. కమల్ కుమార్తెగా గుర్తింపు ఉన్నా ఆమెకు మొదట్లో విజయాలు రాలేదు. లక్ తర్వాత అనగనక ఓ ధీరుడు, ధనుష్ 3, సూర్య 7, ఏఎం అరివ్, దిల్ తో బచావ్ హే, ఓ మై ఫ్రెండ్ సినిమాలు శృతి హాసన్ కు పేరు తెచ్చాయి. ఆ సమయంలో గబ్బర్ సింగ్ సినిమాతో గోల్డెన్ లెగ్ అయ్యారు. నటిగా కథానాయికగా శృతి హాసన్ ప్రయాణంలో ఫస్ట్ భారీ బ్లాక్ బస్టర్ అంటే గబ్బర్ సింగ్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో వారసులకు సులభంగా అవకాశాలు వస్తాయనేది అపోహ అనేది బలంగా చెప్పడానికి శృతి హాసన్ ఒక ఉదాహరణ. కమల్ హాసన్ కుమార్తెగా ఆమెకు భారీ క్రేజీ సినిమాల్లో అవకాశాలు అంత ఈజీగా ఏం రాలేదు. లక్ ఫ్లాప్ తర్వాత ఆమెకు హిందీ అవకాశాలు ముఖం చాటేశాయి. తెలుగులోను స్టార్ హీరోలతో ప్రతిష్టాత్మకంగా సినిమాలు ఏమీ రాలేదు. గబ్బర్ సింగ్ విజయం తర్వాతే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. రవితేజ బలుపు, ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య, అల్లు అర్జున్ రేసు గుర్రం, రామ్ చరణ్ ఎవడు, మహేష్ బాబు శ్రీమంతుడు, నాగ చైతన్య ప్రేమం వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2022లో ఆవిడ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అంతకు ముందు అంటే 2021లో తెలుగు సినిమాల్లో క్రాక్, వకీల్ సాబ్ విజయాలు సాధించినా సరే తమిళ సినిమా లాభం ఫ్లాప్ కాగా హిందీలోనూ ది పవర్ సైతం సేమ్ రిజల్ట్ అందుకుంది. అదే సమయంలో సంక్రాంతికి విడుదలైన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి విజయాలు సాధించాయి. ఆ తర్వాత హాయ్నాన్లో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ హిట్ అయ్యింది. సలార్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఆ ఏడాది 4 విజయాలు అందుకున్నది ఒక్క శృతి హాసన్ మాత్రమే. కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అని విమర్శలు పలువురు నుంచి ఎదుర్కొన్న శృతి హాసన్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు గోల్డెన్ లెగ్ అయింది. ఇప్పుడు ఆమె చేతిలో సలార్ 2 ఉంది. అది కాకుండా అడవిశేషు సరసన పాన్ ఇండియా సినిమా అయిన డెకాట్ లో హీరోయిన్ తో పాటు సమానమైన రోల్ చేస్తుంది.
వాతావరణ శాస్త్రవేత్తలు యాదృచ్ఛికంగా వర్షాలు అంచనా వేయరు. వారు రాడర్లు, ఉపగ్రహాలు మరియు హైటెక్ వాతావరణ నమూనాల సాయంతో ఆకాశం యొక్క ప్రతి కదలికను పర్యవేక్షిస్తారు. ఇది సకాలంలో మరియు ఖచ్చితమైన అంచనాలకు సాధ్యం చేస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చైనీస్ మహిళ తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్తో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఐఫోన్ అడిగింది. 20 ఫోన్లు సేకరించి వాటన్నింటినీ అమ్మేసి ఆ డబ్బును ఇంటి డౌన్ పేమెంట్గా ఉపయోగించింది. నిజంగా ఈమె చాలా తెలివైన అమ్మాయి కదా. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజిన్ వన్లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutesలో అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.